సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. ఎల్కతుర్తి రజతోత్సవ సభ జోష్తో జిల్లాలో 25 ప్రస్థాన సభల నిర్వహణకు కారు పార్టీ టాప్ గేర్ వేయబోతుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పార్టీ బలోపేతం అవుతుందనే ఆలోచనతో అధిష్టానం ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పార్టీ కేడర్ ని యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చే వ్యూహంతో పార్టీ నాయకత్వం ఉంది. ఇంతకీ గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీంతో ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరపాలని గులాబీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరపనుంది బీఆర్ఎస్. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఎలకతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా నిర్వహించింది. రాబోయే రోజుల్లో ఇదే జోష్ కంటిన్యూ చేయాలని గులాబీ అధిష్టానం డిసైడ్ అయింది. 25 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, అధికారంలో ఉన్న 10 ఏళ్లు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిల్వర్ జూబ్లీ వేడుకలను వేదికగా చేసుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్. అన్ని నియోజకవర్గాలు, జిల్లాలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం ద్వారా క్యాడర్లో భరోసా నింపవచ్చనేది అధినేత కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇది సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో, నియోజకవర్గ కేంద్రంలో పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులను కార్యకర్తలకు వివరించడం, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వర్గాలతో భేటీ కావడం లాంటి కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించేలా ఆయా జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గం నుంచి జన సమీకరణతో ఎలకతుర్తిలో భారీ స్థాయిలో రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించారు. ఈ మీటింగ్ ఇచ్చిన కిక్తో ఇదే జోష్లో జిల్లాల వారీగా రజతోత్సవ సభలు నిర్వహించబోతోంది గులాబీ పార్టీ నాయకత్వం. ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాడర్ను జిల్లా కేంద్రానికి తరలించి సభ ఏర్పాటు చేయనున్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో బీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటిపై ఫైట్ చేసేలా గులాబీ క్యాడర్కి దిశానిర్దేశం చేయబోతున్నారు. కేవలం హైదరాబాద్ ఏదో ఒక చోట పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ ప్రోగ్రామ్స్ ఉండేలా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనుంది బీఆర్ఎస్ అధిష్టానం. పార్టీ బలోపేతం కోసం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను వేదికగా మలుచుకోవాలని అధినేత కేసీఆర్ ఆలోచనగా ఉందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. ఆలోగా పార్టీని ప్రజల్లో బలంగా నిలపాలనుకుంటోంది బీఆర్ఎస్ నాయకత్వం. ఓవైపు గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు వేయాలని చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై వివిధ దశల్లో పోరాటాలు చేస్తున్నారు. అప్పటిదాకా వివిధ రూపాల్లో క్యాడర్ని యాక్టివ్ చేయడానికి జిల్లా స్థాయి రజతోత్సవాలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. మరోవైపు మారుతున్న దేశ రాష్ట్ర రాజకీయాలను అనుకూలంగా వాడుకోవాలని ఆలోచిస్తున్నారట గులాబీ బాస్. 3 సంవత్సరాల వరకు కేసీఆర్ నిత్యం యాక్టివ్ పాలిటిక్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటు కుమారుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కవిత, హరీష్ రావు జిల్లాల వారీగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్తో పాటు వివిధ సంఘాలతో టచ్లో ఉంటూ యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటే ఇతర పోరాటాలు చేయాలని చూస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మళ్లీ ఫుల్ యాక్టివ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కేటీఆర్. ఎలకతుర్తి మీటింగ్ ని విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏ విధంగా నిర్వహిస్తుందనేది చూడాలి. పార్టీ బలోపేతానికి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎంతవరకు ఉపయోగపడతాయో మరి.